హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ రాఖీ పౌర్ణమి మరియు జంధ్యాల పౌర్ణమి శుభాకాంక్షలు. మా పిల్లలు, మా అక్క వాళ్ళ బాబు, మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య కొడుకుకి రాఖీ అయితే కడుతున్నారనమాట. ఈ సందర్భంగా నా చిన్నప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్‌ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అసలు రాఖీ అంటే ఏంటి? ఇంట్లో మన అమ్మా, నాన్నల తర్వాత ఆడపిల్లల్ని అంటే తల్లిదండ్రులు ఎలా అయితే వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తారో, ఎక్కడ ఉన్నా ఏం జరిగినా మేమున్నాము అన్న భరోసా ఎలా అయితే తల్లిదండ్రులు ఇస్తారో, అదేవిధంగా మన తర్వాత మన సిబ్లింగ్స్ అంటే అన్నదమ్ములు ఆడపిల్లల్ని అదేవిధంగా ప్రొటెక్ట్ చేయాలి. నువ్వే రక్ష అని చెప్పి అన్నలకి చెల్లెళ్ళు, తమ్ముళ్ళకి అక్కలు ఏం జరిగినా నువ్వు అమ్మా నాన్నల తర్వాత నువ్వున్నావు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా నీతో చెప్పుకుంటాము. మాకంటూ నువ్వు అమ్మా నాన్నల తర్వాత ఇంట్లో వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తే బయటికి వెళ్ళినప్పుడు నువ్వు ప్రొటెక్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో రాఖీ కడతారని అర్థమైందనమాట. మరి చిన్నప్పుడు మా అక్క ఏమనుకుందో ఏమో కానీ మా బావ ఉన్నారనమాట. అతనికి రాఖీ కట్టింది. అప్పుడు అందరూ కూడా బావకి కట్టకూడదు, అన్నదమ్ములకే కట్టాలి అని చెప్పారనమాట. వినండి, రాఖీ అనేది ఒక్క అన్నదమ్ములకే కాదు, అన్నదమ్ములు లేని ఆడపిల్లలు మరి ఎవరికి కడతారు? ఇంట్లో ఉన్న నాన్నకి కూడా, నాన్న నువ్వు మమ్మల్ని రక్షించాలి, అదేవిధంగా ఎవరి వల్ల అయితే మనం ప్రొటెక్ట్ చేయబడతామో వాళ్ళకి రాఖీ అనేది కట్టొచ్చు అన్నది నాకు రాఖీతో